రైతులకు, రైతు ప్రేమికులకు నమస్తే. మనమైతే ఈ సంవత్సరం వచ్చేసి ఒక ఎకరంలో ఈ సన్‌ఫ్లవర్ అనేది మనమైతే సాగు చేశామండి. మనకైతే మంచి దిగుబడి అనేది రావడం జరిగింది. మీరైతే ఒకసారి ఈ ఫ్లవర్ అనేది చూడవచ్చు ఎంత బాగా వచ్చిందో. మనమైతే ఈ సంవత్సరం వచ్చేసి మనం ఒక 2 రకాల వెరైటీస్ అనేటివి మనమైతే సాగు చేశామండి. ఒకటి వచ్చేసి ధనలక్ష్మి వాళ్ళది, ఇంకొకటి వచ్చేసి హరిత సీడ్స్ వాళ్ళదండి. ఈ 2 రకాల ఈ వెరైటీస్ అనేటివి మనమైతే సాగు చేశాము. మీరైతే చూడవచ్చు. ఇవి మొత్తం కూడా మనకైతే ఎకరంలో వచ్చినటువంటివి అండి. మనమైతే దీనికైతే మందులు అనేటివి ఒకసారి వేసాము. అలాగే ఒకసారి మందు అనేది మనమైతే స్ప్రే చేసామండి. ఒక 4 సార్లు వచ్చేసి వాటర్ అనేది మనమైతే దీనికి ఇచ్చుకోవడం జరిగింది. మనకైతే మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకైతే కనబడుతున్నాయండి. అయితే దీనికి సంబంధించిన ఫుల్ వీడియోస్ అనేటివి మనం చేద్దాం అనుకున్నాం కానీ మనం ఏంటంటే ఈ సంవత్సరం కొత్తగా వేసాం కదా, ఇందులో వచ్చేసి ఎలాంటి మేనేజ్మెంట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే వీడియోస్ అనేటివి నేను పెట్టలేదండి. ఎందుకని అంటే మనం ఏదైనా కూడా మనం తెలిస్తేనే, అంటే మనకు ఒక ఐడియా ఉంటేనే మన అది వీడియోల రూపంలో రైతన్నలకు అందించాలి. ఎందుకని అంటే మనలో చూసి కూడా తోటి రైతులు ఫాలో అవుతారు కాబట్టి అనే ఉద్దేశంతో నేను ఈ సంవత్సరం కొత్తగా వేసానండి. నాకైతే మంచి దిగుబడి రావడం జరిగింది. తోటి రైతులు మీలో ఎవరైనా ఈ సన్‌ఫ్లవర్ గురించి పూర్తి స్థాయిలో సమాచారం కావాలని మీరు కనుక అనుకున్నట్లయితే ఈ వీడియో పైన కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసినట్లయితే ఇందులో ఎలాంటి మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి అనేది పూర్తి స్థాయిలో మీకు నేను చెప్తానండి.